మీకు రాజకీయాల్లో శత్రువులు ఉన్నారా లేరా? చాలా మంది అయినరు ఇప్పుడు. చాలా మంది అయినరు. అంటే నిజాన్ని నిర్భయంగా నిర్మోటంగా మాట్లాడటం, కొద్దిగా లాంగ్వేజ్ కూడా ఘాటుగా ఉండటం. ఆ లాంగ్వేజ్ కూడా నాకు రేవంత్ రెడ్డి గారు లాంటి స్ఫూర్తి. నిజంగా రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి. అంటే ఎవరిని ఏమన్నా అంటాడు, చింతపండు చేస్తుంటాడు, తొండలు దొరకొడుతుంటాడు. ముఖ్యమంత్రి స్థాయి నుండి అంతకుముందు అయితే మరి దారుణంగా మాట్లాడుతుండే. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుంటే మేము కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా తెలంగాణ గొడ్డుకారం తినోళ్ళం కాబట్టి, గ్రామీణ ప్రాంతం కాబట్టి అప్పుడప్పుడు ఉంటుంది తప్ప ఎవరి మీద కావాలనే మాట. కేసీఆర్ అయితే పచ్చి మోసగాడు. అది భవిష్యత్ తరాలు లిఖిస్తాయి చరిత్ర. ఒక అమాయకమైన తెలంగాణ ప్రాంత అమాయకత్వాన్ని వాడుకొని వాళ్ళ ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టిన దుర్మార్గుడు. విడగొట్టి ప్రజాస్వామ్య విలువలు తుంగలదొక్కి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా దళితుడిని ముఖ్యమంత్రి తన దళితులను మోసం చేసి 3 ఎకరాల భూమి తన పేదలను మోసం చేసి అన్ని తుంగలదొక్కిన ఏకైక వ్యక్తి తెలంగాణ చరిత్రలో కేసీఆర్ మాత్రమే.